హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మౌలీస్ గాడ్ రిలేటెడ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మనం ఈరోజు జనరల్గా బంగారాలు వెండి అవి కొంటూ ఉంటాము డబుల్ అవుతాయని, కానీ అసలు అది కాదు. శాస్త్ర ప్రకారం అక్షయ అంటే తరగని పుణ్యఫలాన్ని ఇచ్చేటటువంటి రోజు. అందుకే ఈరోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు. అది కూడా ఇప్పుడు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తదియ రోజు, 3వ తది అనమాట. ఆ రోజు అక్షయ తృతీయని జరుపుకుంటాం. ఈరోజు చేసేటటువంటి దానాలు, పూజలు, మంచి పనులు ఏవి చేస్తే అవి కలకాలం నిలిచిపోతాయని, అవి అక్షయం అవుతాయని చెప్పేటటువంటి రోజు. ఇదే విధంగా ఈరోజు విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముని యొక్క జన్మదినం కూడా ఒకటి చెప్తూ ఉంటారు. ఇంకా పాండవుల వనవాస సమయంలో సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి పాండవులకి అక్షయ పాత్రను ఇచ్చారని, ఆ అక్షయ పాత్రను ఉపయోగించే వనవాస సమయంలో పాండవులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అసలైన అర్థం ఇది. ఈరోజు నేను రుణ విమోచక శ్రీ నృసింహ స్తోత్రం చదువుతాను. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలంలో చందనోత్సవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చాలా బాగా జరుపుతారు. ఎంతోమంది జనాలు వస్తారు. సో మన ఈ సందర్భంగా నేను రుణ విమోచక శ్రీ నరసింహ స్తోత్రం చదువుతున్నాను. దేవతా కార్య సిద్ధ్యద్యం సభాస్తంభ సముద్వమం శ్రీనిసింహం మహావీరాం నమామి రుణముక్తయే లక్ష్మాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీనిసింహం మహావీరాం నమామి రుణముక్తయే అంత్రమాలాధరం శంఖ చక్రాబ్జాయుధధారిణం శ్రీనిసింహం మహావీరాం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపజ్ఞం కద్రూజవిషనాశనం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే సింహనాదేన మహతా దిగ్బంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే వేదవేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే యా ఇదం పఠతే నిత్యం రుణమోచన సంజితం శ్రీనృసింహం మహావీరాం నమామి రుణముక్తయే అన్నిని జాయితే సత్యధనం శీఘ్రమవాప్నుయోత్. ఈ రుణ విమోచక స్తోత్రం అనేది రుణబాధలు అంటే మామూలు అర్థంలో చూసుకుంటే అప్పులు రుణాలు తీరడానికి. మనం యాక్చువల్ అర్థం తెలుసుకున్నట్లయితే ఈ సంసారం